వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు భక్త మార్కండేయ గుడి వీధిలో 12 మంది 10 సంవత్సరాల పిల్లలు వినాయకుడిని ప్రతిష్ఠించి గత 5 రోజులుగా నిత్య పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్థానిక మున్నేరులో నిమజ్జనం చేస్తామని తెలిపారు. తమ వార్డు కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ తన వంతుగా సహాయ సహకారాలు అందించారని, కాలనీ పెద్దలు తమ తల్లిదండ్రులు కూడా సహకరించారన్నారు. సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు భక్త మార్కండేయ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అజ్మీరా గణేష్, దేశబోయిన పునీత్, గౌతమ్, సన్నీ, రోహిత్ తదితరులు తెలిపారు. భక్త మార్కండేయ స్వామి ఉత్సవం కమిటీలో మా పిల్లలందరూ ఒక టీం నేర్చుకొని ఒక గణేష్ను పెట్టడం జరిగింది. 9 రోజులు చాలా పూజలు చేస్తూ మేము చాలా మంచిగా ఉన్నాము. మేము మాలలు వేసుకొని రోజు చాలా మంచిగా ఉన్నాము. ఈరోజు మహబూబాబాద్ జిల్లా మార్కండేయ స్వామి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ మేము మా ఊళ్ళోనే ఈ విగ్రహం నెలకొల్పినాం. ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము 9 రోజులు నిష్టగా పూజ చేసి మేము 12 మంది మా పిల్లలం అందరం కలిసి ఈరోజు ఈ వినాయకుడిని పెట్టడం జరిగింది. అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతున్నది.